ఫ్రూట్ కూడా పెట్టినా ఈరోజు కావలిపట్టణ సీనియర్ కౌన్సిలర్ చేవూరు తిరుపతి గారి జన్మదినోత్సవం సందర్భంగా కావలిపట్టణ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేవూరి తిరుపతి గారి యూత్ రెడీ ఛానల్ ఇది ఛానల్ ఇది సిడిఎన్ సిడిఎన్ ప్రేక్షకులకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈరోజు కావలి పట్టణంలో మోస్ట్ సీనియర్ కౌన్సిలర్ గారైనటువంటి చేవూరి తిరుపతి గారి పుట్టినరోజు జ్ఞాపకార్థంగా కావలిలో ఉన్నటువంటి ఏరియా వైద్యశాలలో ప్రతి ఒక్కరికి పండ్లు అదేవిధంగా రొట్టెలు అందరికీ పంచడం జరిగింది. ఇదే విధంగా చేవూరి తిరుపతి గారి యొక్క పుట్టినరోజుని ప్రతి సంవత్సరం మేము స్మరించుకుంటూ ఆయన గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యవనస్తుడు కూడా నిర్ణయించుకున్నాము. దానికి కార్యరూపం దాల్చడానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ వైద్యశాలకు విచ్చేసి రోగులకి పంచడం జరిగింది. మనందరికీ తెలుసు, స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు అపజయాన్ని ఎరుగక ప్రతి ఎన్నికలకు విజయ పదంలో నడుస్తూ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వెన్నుదండుగా ఉంటూ ప్రతి ఒక్కరి యొక్క అవసరాలు తీరుస్తూ పేదలు కానివ్వండి, అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి పేదవారి పెళ్ళిళ్ళకి తాలిబొట్లు కానివ్వండి, వాళ్ళకు అవసరమైనటువంటి బియ్యం కానివ్వండి, ప్రతి ఒక్క పనిలో మీకు నేనున్నానంటూ వారి యొక్క చిన్న కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా పెద్ద కార్యక్రమం కానివ్వండి, ఏ కార్యక్రమం అయినా మీరు చేయండి, మీ వెనక నేను ఉండి మిమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తాను, మీకు ఏ సహాయమైనా చేయటానికి నేను ముందుంటానని ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రోత్సాహాన్ని ఇస్తూ ఆ ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఆ మహానుభావుడికి మేమందరం కూడా ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క యవనస్తులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ పండ్లు పంచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు పుట్టినరోజు జరుపుకుంటారు. అదేవిధంగా వారి యొక్క సొంత ఇంటిలో ఉండి వండినవో లేకపోతే తెచ్చుకున్నవో వారు తినటం అనేది సర్వసాధారణం. మనం తినటమే కాదు, మనం తినే అంతో కొంత పేదలు కూడా అందించాలి, పేదలు కూడా వాళ్ళ నోటికి దాన్ని చేర్చాలి అన్న మంచి దృక్పథంతో ఇక్కడికి విచ్చేసాము. అదేవిధంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా మేము సక్సెస్ చేసుకున్నాము. ఇంకా ముందు జీవితంలో మరెన్నో మంచి పదవులు అధిరోహించాలని ముందుకు కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి అదేవిధంగా తన జీవితాన్ని కూడా కొనసాగించాలని మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.